నిన్న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థులు అని చెప్పేసి ఏదైతే జాబితా రిలీజ్ అయిందో ఆ జాబితా రిలీజ్ అయిన వాళ్ళ సగం మంది పైన ఓడిపోయారు. ఆడ గెలిచిన వాళ్ళందరూ మా సహకారంతో గెలిచారు. వాళ్ళనందరినీ ఈరోజు మళ్ళీ కాంగ్రెసే అంటూ మళ్ళీ కండువలు కప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళే నిన్నగాక మొన్న మా అభ్యర్థులు గారు, వీళ్ళే మా అభ్యర్థులు అని చెప్పారు. అభ్యర్థులు కాని వాళ్ళని ఎన్నికలు కాగానే ఫలితాలు రాగానే ఆ రోజు రాత్రికి రాత్రే పిలుచుకొని వచ్చేసి కండువాలు కప్పుతున్నారు అతిథుల మాదిరిగా. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పరిస్థితి ఏంది ఈరోజు కోదాడ నియోజకవర్గంలో అనేది, ప్రజలు ఏం తీర్పిచ్చారు అని. అధికారికంగా ప్రకటించిన జాబితాలో లేని ఏ స్థానాలలోనైతే గెలిచిరు అని చెప్పి కాంగ్రెస్ ప్రకటించుకున్నారో వాళ్ళందరూ కండవ వేరైనా అభ్యర్థులు మా వాళ్ళే. బలపరిచింది మేము, గెలిపించింది మేము. ఈరోజు ఆ గెలుపుకి కారణం మేము. కాబట్టి ఈరోజు మొత్తం నియోజకవర్గంలో ఉన్న 120 గ్రామాలకు 120 గ్రామాలు అన్ని ఏకగ్రీవాలు మావే, ఇవి మావే, అవి మావే అని చెప్పి చెప్పుకుంటున్నారు. మీరు అధికారికంగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాని ఒకసారి చూస్తే అందులో ఎవరు గెలిచిరు, ఎంతమంది గెలిచిరు, ఎంతమంది ఓడిపోయారు అనేది ఒకసారి పరిశీలిస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది మీ గెలిపోయింది మా గెలిపోయింది అనేది. మీరు అభ్యర్థులుగా ప్రకటించిన, అధికారికంగా ప్రకటించిన స్థానాలలో ఓడిపోయిన మీ అధికారిక అభ్యర్థులు అందరూ అక్కడక్కడ స్థానాలలో ఎవరైతే గెలిచిరో వాళ్ళందరూ మా అభ్యర్థులే, కండవలు వేరు ఉండొచ్చు.